అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో భారీ ఎత్తున నక్సల్స్ డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ నిర్వహించారు పోలీసులు. ఇందులో భారీ ఎత్తున డంప్ బయటపడింది. పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నక్సల్స్ వీటిని అమర్చినట్లు తెలుస్తోంది. మందు పాతరలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి. మన ఏపీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది, అది వాడుకోవాలి. చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు. So I will appeal to all the Maoists, the present remaining Maoist leaders and members, వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు. విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా మనం చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో భారీ ఎత్తున నక్సల్స్ డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎన్నికల కౌంటింగ్ కు సిద్ధమవుతున్న వేళ పోలీసులంతా కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల కూడా అంటే ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రతి వెహికల్ ను కూడా చెక్ చేస్తూ ఈ కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసల బంద గ్రామ అటవీ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు ఏదైతే ఈ డంపును అయితే గుర్తింపడం జరిగింది. ఈ కూబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలు లక్ష్యంగా హతమార్చాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ డంపును పెట్టినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. భారీ స్థాయిలో అంటే స్టీల్ క్యారేజీలో మందు పాత్రలు ఒక 6, డైరెక్టరీ మైన్స్ ఒక 2, పేలుడు పదార్థాలు, అలాగే ఎలక్ట్రికల్ వైర్లు, మేకులతో పాటు మావోయిస్టు సాహిత్య పత్రాలను సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద అంటే ఈ అల్లూరు జిల్లా పరిధిలో మావోయిస్ట్ పార్టీ ఎక్కడెక్కడైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మావోయిస్టులు తలదాచుకునే గ్రామాల్లో సైతం కూడా ఈ కూబింగ్ అనేది నిర్వహిస్తాము. అంతేకాకుండా మావోయిస్టులు దాచిన డంపులన్నింటినీ కూడా త్వరలోనే రికవరీ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. గిరిజన ప్రజలందరూ కూడా ప్రశాంత జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నారు. మావోయిస్టులు సిద్ధాంతాలు అనేవి కాలం చెల్లాయి కాబట్టి మావోయిస్టులు సైతం కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, వారికి తగిన ప్రోత్సాహాలు సైతం కూడా మేము ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. గిరిజన ప్రజలందరూ కూడా పోలీసుల వైపే ఉన్నారు, ఇటు మావోయిస్ట్ పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి మావోయిస్టులు సైతం కూడా మారాలని చెప్తున్నారు. కుట్రపూరితమైన ప్రణాళికల మీద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వారి కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని యువకులు అందరూ కూడా అల్లూరు గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా పోలీసులు సైతం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్పీ తుహిన్ సింగ్ సైతం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఖచ్చితంగా మావోయిస్టులు ఇలాంటి కుట్రపూరితమైన వ్యవహారాలు చేయడం, ఇక్కడ ఏజెన్సీలో అలజడి సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇదే విధంగా కూబింగ్ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంది. పోలీసు బలగాలతో పాటు స్పెషల్ పార్టీ బలగాలు సైతం కూడా అడవినంతా కూడా జల్లెడ పడతాము. మావోయిస్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదంటూ కూడా చెప్తున్నారు. త్వరలోనే ఏజెన్సీ వ్యాప్తంగా సైతం కూడా దాచిన ఈ డంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటాము. మావోయిస్టులకి ఏ విధంగా ఇవి అందుతూ ఉన్నాయి, అలాగే ఈ వాటికి సంబంధించిన సామాగ్రితో పాటు ఆయుధాలు సైతం కూడా అడ్డుకట్ట వేస్తాము. మావోయిస్టులు దయచేసి ప్రాంతం వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్.